నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఏపీ ఎన్నికలకి కృష్ణా జిల్లాలో హీట్ ఎక్కిస్తున్నాయంటే అవుననే వినిపిస్తుంది. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, నిన్న మొన్నటి నుంచి చూస్తుంటే మళ్ళీ కృష్ణా జిల్లాల ఏదైతే ఉందో వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. అసలు ఎందుకు ఈ వివాదాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎన్నికలు అనగానే ఫస్ట్ తెలంగాణలో వచ్చేది ఏంటంటే కృష్ణా వాటరు, గోదావరి వాటరు, జలాల పంపిణీ ఈ అంశాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి సెంటిమెంట్ని పండించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసి 2 సార్లు లబ్ధి పొందింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. 2 సార్లు కేసీఆర్ సీఎం కావడానికి కేవలం సెంటిమెంట్. 2014లో ఆంధ్ర సెంటిమెంట్, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి అదొక సెంటిమెంట్ని క్రియేట్ చేసి ఆంధ్ర సెంటిమెంట్తో 2 సార్లు సీఎం అయ్యాడు. ఈసారి కూడా సీఎం కావడానికి అదే సెంటిమెంట్ని వాడుకోవాలని ప్రయత్నం చేశారు. దాని గురించే పోలింగు 7 గంటలకు మొదలవుతుందనగా ఆ ముందు రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు కలిసి చేసినటువంటి పని మనం చూసాం. నాగార్జునసాగర్, అక్కడ నాగార్జునసాగర్ బ్యారేజ్ మీద ఏం చేశారనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. అర్ధరాత్రి కొన్ని వందల మంది పోలీసులతోటి అక్కడికి వచ్చి క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రతిగా తెలంగాణ పోలీసులను ఆడ పంపిటం, మోహరించడం, అటు ఇరు రాష్ట్రాల పోలీసులు బాహాబాగి దిగటం, అక్కడ 1-2 కానిస్టేబుల్ గాయపడటం, ఇవన్నీ చూసిన తర్వాత సెంటిమెంట్ రక్తి కట్టుతుంది, సెంటిమెంట్ పండుతుంది. 3వసారి సీఎం కావాలని చెప్పి కేసీఆర్ అనుకున్నారు, సీఎంని చేయాలని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నారు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. ప్రజలు గ్రహించారు. తెలంగాణ సమాజం వీళ్ళు ఆడేటువంటి నాటకాన్ని తిప్పికొట్టారు. అంతవరకు సక్సెస్ అయ్యి. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని కోల్పోవటం ఎంత ఇదో, దానికంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి పోవడం అనేది ఇంకా ప్రమాదకరంగా భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఏంటంటే ఇక్కడ అధికారం కోల్పోవటం కన్నా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోతే ఇక్కడ మాయల్ పకీల్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇదంతా కూడా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలి అని అంటే ఇక్కడ బీఆర్ఎస్ సహకారం అందాలి. బీఆర్ఎస్ సహకారం అందాలంటే ఏ విధంగా అందిస్తారు? మళ్ళీ ఒక సెంటిమెంట్ని రైట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? కృష్ణా వాటర్లో రావాల్సినటువంటి వాటాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అని చెప్తున్నాడు ఆయన. విధ్వంసం సృష్టించారు. ఆంధ్రాకి రావాల్సిన వాటా కన్నా ఎక్కువ వెళ్తున్నాయి, బట్ తెలంగాణకు రావాల్సిన వాటా కన్నా రావట్లేదు. దానికి కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం సంతకం పెట్టారు, ఒప్పుకున్నాడు. ఆ మేరకే ఇప్పుడు 2 రాష్ట్రాలకు నీటి వాటా ఫిక్స్ అయిపోయింది. అది ఆయన చేసిన పాపం అని చెప్తుంది. కాదు, ఇది రేవంత్ రెడ్డి చాతకంతనం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి శ్రీశైలము అలాగే నాగార్జునసాగర్ 2 కూడా వెళ్ళిపోయాయి. అక్కడ ఆల్రెడీ వాళ్ళ కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది. 2 శ్రీశైలం, నాగార్జునసాగర్ని పరిశీలించి మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి అంగీకారం తెలిపారు. మేము అంగీకారం తెలపలేదని చెప్పి హరీష్ రావు చెబుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపాడని చెప్పి చెబుతున్నారు. ఈ కృష్ణా వాటర్, గోదావరి వాటర్ షేరింగ్ అనేది విభజన సందర్భంగా అప్పటి నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. ఆ రోజు నుంచి అనేకమైనటువంటి మీటింగ్లు పెట్టుకున్నారు. కొన్నిటికి అంగీకరించారు కేసీఆర్. అలాగే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారో తెలుసు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి సహకారం అందించారు. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ సహకారం అందించాడు. ఓకే, పోతిరెడ్డిపాడికి కేసీఆర్ సహకారం అందించారు. సో అంటే ఇండైరెక్ట్గా మనకు ప్రజలకు కనిపిస్తుంది ఒకటి, గోదావరి జలాలను పంపిణీ తీసుకెళ్ళడానికి ఏమో జగన్మోహన్ రెడ్డి చీకటిగా కేసీఆర్కి అనుమతి ఇచ్చాడు. ఆయన కృష్ణా జలాలను తీసుకెళ్ళడానికి చీకటిగా ఈయన అనుమతి ఇచ్చాడు. ఇద్దరు కూడా తెలుగు ప్రజల్ని ఒక బొమ్మల్లాగా పెట్టేసి వాళ్ళు చేయాల్సింది చేసేసారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పెడుతున్నాడు. సో రేవంత్ రెడ్డికి చేతకానందువల్లనే జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలను తీసుకెళ్ళిపోయారు అని. అంటే ఇప్పుడు ఏ కోణంలో తీసుకెళ్తున్నారు? ఇది కనుక ఫ్లేవర్ అయితే అంటే తెలంగాణ జలాలను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్ అండ్ టీం
సో అదేలా సో అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయనకి పనికి రావాలి, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి పనికి రావాలి. జగన్మోహన్ రెడ్డికి పనికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలడ. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ పోటీలో ఉండదు తెలంగాణకి, ఒకటి. రెండు ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి సీఎం అనేటువంటి ఒక క్రియేషన్ అనేది ఇప్పుడు కేసీఆర్ అని టీం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంటే కృష్ణా జలాలను చూపించి కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాటా కన్నా ఎక్కువ తీసుకోగలిగినటువంటి సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంది అని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? కేసీఆర్ చేస్తున్నారు. దాని ట్రాప్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పడ్డాడు. సో ఈ వివాదంలో రేవంత్ రెడ్డి కూడా ఇరుక్కున్నారు. ఇరుక్కొని కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాన్ని ఫ్లేరప్ చేస్తున్నారు. ఎంత ఫ్లేరప్ అయితే అంత బెటర్ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై చేయిగా నిలిచాడు, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోతున్నాడు వాటర్ అనేది గగ్గోలు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? గతంలో వాళ్ళిద్దరు సీఎంలు కూడా ఇదే ప్రశ్న అడిగాడు కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సవాల్ చేశారు. ఏమంటే దీని మీద ఎంతసేపు అయినా నేను చర్చిస్తాను, మీకు దమ్ము ఉంటే వచ్చి నాతో మాట్లాడి చర్చిద్దామని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 10 సంవత్సరాలు ఎప్పుడో జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు లేవని నోరులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని కూడా క్వశ్చన్ చేశారు. అది వాస్తవాలు రేపు అసెంబ్లీలో తెలుస్తాయి, అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు తెలుస్తుంది. సరే, వాస్తవాలు ఎలా ఉన్నా కానీ ప్రజల్లోకి ఏం వెళ్తుంది, ప్రజాక్షేత్రంలోకి ఏం వెళ్తుంది? కృష్ణా జలాల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోతున్నారు, చేతగంతనం రేవంత్ రెడ్డిది అనేటువంటి ఒక ఫోకస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక హీరోలాగా చూపించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది ఇప్పుడు కేసీఆర్ అండ్ టీం, హరీష్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అంటే అక్కడ లబ్ధి పొందాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా అక్కడ సీఎం కావాలి. ఇప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతే 2 రెక్కలు ఇరిగిపోయినట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రెక్క ఇరిగిపోయింది, తెలంగాణలో ఆయన ఓడిపోయాడు కాబట్టి ఒక రెక్క ఇరిగిపోయింది. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే 2 రెక్క కూడా ఇరిగిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాలనేది కేసీఆర్ యొక్క లక్ష్యం. దానికి సెంటిమెంట్ రంగరిస్తున్నాడు. సెంటిమెంట్ రంగరిస్తే తెలంగాణ నుంచి ఆయన వాటర్ లాక్కెళ్ళినటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకొక వైపు లోక్సభ ఎన్నికల్లో బెనిఫిట్ పొందడానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అంటే 2 రకాలుగా, ఒకటేమో రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయటం, ఇంకోటేమో ఆయన హీరోగా చూపించడం. సో ఈ పరిణామం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది అంటే ఈ జస్ట్ కృష్ణా జలాల వల్ల తిన్నకి ఏమన్నా అపాయం అంటే ప్రభుత్వం అంటే ఏమంటారు రాజకీయ పరంగా ఏమన్నా మళ్ళీ కిందికి వెళ్ళే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృష్ణా జలాలకు సంబంధం లేదు. ప్రభుత్వం కూలగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతోటి కూలగొడతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ ఆలోచన ఉంటే, సాయిరెడ్డి ఆల్రెడీ చెప్పాడు లోక్సభలో, నిన్న చెప్పాడు. సో కాబట్టి అంటే రేవంత్ రెడ్డి మీద వీళ్ళనంత డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాల సరిగ్గా. సో ఈ లోపలనే అన్ని గందరగోళం అయిపోయినట్టు క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అది ఈ క్రియేషన్ అనేది ఫస్ట్ కృష్ణా దాని మీద ఎందుకు పడ్డారంటే ఇటు రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయడం, అక్కడ జగన్ హీరో చేయాలి. అంటే ఆంధ్రాకి ఎక్కువ వాటా తీసుకెళ్ళగలిగారు జగన్ కాబట్టి, సో అక్కడ హీరో చేస్తే మళ్ళీ ఓట్లు వచ్చే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలి. అది కేసీఆర్ అండ్ టీం యొక్క లక్ష్యం. రైట్ సార్. ఇప్పుడు అంతకుముందు మొన్న ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి టీం ఇక్కడికి వచ్చి కేసీఆర్ ని సీఎం చేయాలని ప్రయత్నం చేశారు, ప్రజలు తిరస్కరించారు. సో అక్కడ ఇప్పుడు వీళ్ళు పోయి అక్కడ బీఆర్ఎస్ పోయి అక్కడ ప్రయత్నం చేస్తుంది. అక్కడ ప్రజలు ఏం చేస్తారని చూడాలి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.